గత 24 గంటల్లో 73,749 టెస్టులు నిర్వహించగా 18,561 పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. అయితే డెత్స్ అయితే 109 డెత్స్ ఈ 24 గంటల్లో నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్ సంఖ్య 6,481 ఉంటే దాంట్లో 6,058 ఇవాళ మధ్యాహ్నానికి ఆక్యుపై అయి ఉంటే ఆక్సిజన్ బెడ్ సంఖ్య కొంచెం తగ్గింది నిన్నటి మీద బాగా. 23,393 బెడ్స్ టోటల్ ఉన్నట్లయితే 22,960 బెడ్స్ దాంట్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఐసీయూ 433 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య 17,340. అయితే ఈ హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ ఏదైతే ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ నిన్నటి మీద కొంచెం తగ్గింది. దాంట్లో మనం ఫిగర్ చూసుకుంటే డిశ్చార్జెస్ గత 24 గంటల్లో 4,551, అడ్మిషన్స్ ఏమో 6,884. దానివల్ల అంటే ఖాళీగా ఉన్నటువంటి బెడ్స్ సంఖ్య తగ్గింది. రెమ్డెసివిర్ ఇవంతా గవర్నమెంట్ హాస్పిటల్స్లో 22,882 అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంకా మళ్ళీ నిన్నటి మీద కూడా ఈ ఒకే రోజులో 19,746 రెమ్డెసివిర్ డోసెస్ వాయల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి సప్లై చేయడం జరిగింది. ఆక్సిజన్ కోటా రోజువారీగా మనకి 590 ఉంటే దాదాపు 600 టన్స్ ఆక్సిజన్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నింటికి మనం సప్లై చేశాం. కాల్ సెంటర్లో నేను మీకు నిన్న తెలియజేశాను, మనం ఏదైతే డైరెక్ట్గా 104 కాల్ సెంటర్లో ఇన్కమింగ్ కాల్ సంఖ్య 12,926. ఈ 12,926లో మెయిన్గా 5,351 ఇన్ఫర్మేషన్ కోసం, 2,790 కోవిడ్ టెస్టుల కోసం, 2,590 హాస్పిటల్ అడ్మిషన్ కోసం అండ్ 1,720 ఏమో టెస్ట్ రిజల్ట్స్ కోసం. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే, నిన్న నేను మీకు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మన దగ్గర రిజిస్టర్ అయినటువంటి డాక్టర్స్ 3,991 మంది ఎవరైతే డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారో టెలికన్సల్టేషన్ కోసం, వాళ్ళు అంతకుముందు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్కి ఏదైతే టెలికన్సల్టేషన్ సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు, గత 4-5 రోజుల నుంచి మనం అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కేసెస్, ఫీవర్ సర్వేలో నమోదైనటువంటి కేసెస్ని కూడా ఫోన్లు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏదైతే కనుక్కోవడం ప్రారంభించారో, నిన్న ఒక రోజు మనం దాదాపు 14,000 పైన ఫోన్ కాల్స్ అవుట్ గోయింగ్ చేశాం. అప్పుడు కూడా తెలియజేశాను, అంటే ఈ సంఖ్య మేము రోజువారీగా ఇప్పుడు పెంచుకుంటున్నాం కెపాసిటీ అంతా కూడా. అయితే ఇవాళ ఈ ఒకే రోజులో 24,375 మంది పేషెంట్స్తో అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ మనం కనెక్షన్ ఇచ్చి మాట్లాడగలిగారు. మొన్న ఇదే ఒక 3 days బ్యాక్ 9,000 ఉండింది రోజుకి, నిన్న 14,000 ఉండింది. ఇవాళ దాదాపు 24,000 పైన పేషెంట్స్తో వాళ్ళు ఫోన్లో డిస్కషన్స్ చేశారు. ఇంతమందితో ఫోన్లో మాట్లాడేటప్పుడు దాదాపు 2,550 మందికి కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిషన్ కానీ, టెస్టులు కానీ, హాస్పిటల్లో అడ్మిషన్ కానీ సలహాలు ఇచ్చారు. మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి బాగుంది. అంటే 24,500లో దాదాపు 2,500 అంటే మిగతా 22,000 మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్స్ బాగున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ సంఖ్యని
ఇంకా కొంచెం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఒక 2-3 రోజుల్లో కనీసం 50,000 మందితో రోజువారీగా ఈ డాక్టర్స్ మాట్లాడే విధంగా కెపాసిటీ పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం ఈ టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు నిన్నటి వరకు పరిస్థితి చూసుకుంటే అప్పటికే మనకి టోటల్ పాజిటివ్ యాక్టివ్ కేసెస్ 2,10,436 ఉంటే దాంట్లో 38,492 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. 17,417 మంది కోవిడ్ కేర్ సెంటర్తో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. 1,54,527 మంది హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ 1,54,000 మందిని ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 25,000 మందితో మాట్లాడారు. రేపు మనం కెపాసిటీ ఒకవేళ 50,000కి ఇట్లా పెంచుకున్నట్లయితే 2-3 రోజులకి ఒకసారి అయినా కనీసం ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ తర్వాత ఈ డాక్టర్స్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళ హెల్త్ని మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ కేసులు గత 2 వారాల నుంచి మనం ఏదైతే కర్ఫ్యూ సెక్షన్ 144 విధించి ఉన్నాం, దాన్ని కూడా జిల్లా వారీగా కోవిడ్ కేసులు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా తగ్గుతూ ఉన్నాయి, ఇవంతా మనం పరిశీలిస్తే 2 జిల్లాల్లో గత ఒక వారంలో కేసులు బాగా తగ్గాయి. మిగతా జిల్లాల్లో కొన్నింట్లో స్టేబుల్ అయినాయి, కొన్నింట్లో ఇంకా సంఖ్య వీక్లీ బేసిస్ మీద మనం చూసుకున్నట్లయితే పెరుగుతూ ఉండింది. ఇంకా అంటే నిన్న సండే కాబట్టి ఆబ్వియస్లీ టెస్ట్ రిజల్ట్స్ కొంచెం తక్కువ వచ్చి ఉంటాయి ఇవాళ. సో ఓవరాల్ ఇంకొక 2-3 రోజుల్లో ఈ యావరేజ్గా ట్రెండ్ ఏ విధంగా ఉంది కొంచెం క్లారిటీ వస్తుంది. ఓవరాల్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ తీసుకునే నిర్ణయంలో ఒకటేమో ఏదైతే ఈ కర్ఫ్యూ రిస్ట్రిక్షన్స్ అదేవిధంగా ఉదయం 6 నుంచి 12 గంటల వరకు 144 రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మామూలుగా అయితే మనం అంతకుముందు 5వ తేదీ ఉదయం నుంచి ప్రారంభించాం కాబట్టి 18వ తేదీ వరకు ఉదయం వరకు ఉండేవి. అది ఇప్పుడు మనం 31st వరకు పెంచుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ కనపడతా ఉంది. మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక 3-4 రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అప్రాక్సిమేట్లీ 2 వారాలు 31వ తేదీ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అది కాకుండా ఎవరైతే పిల్లలు అంటే ఈ కోవిడ్ వాళ్ళ పేరెంట్స్ మరణించారు, వీళ్ళేమో ఆర్ఫన్స్ అయిపోయారు, అటువంటి పిల్లలకి ఒకరొకరికి 10 లక్షల రూపాయలు మనం ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టగలిగితే ప్రతి ఒక్క నెల వాళ్ళకి కొంచెం ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం ఒక 25 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్లాగానే ఉంటుంది. ఆఫ్టర్ దాట్ వాళ్ళు డిపెండింగ్ ఆన్ ది నెసెసిటీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ క్యాష్ చేయాలన్నా ఏం చేయాలన్నా అది వారి ఇష్టం. దాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి ఇవాళ మేము ఆ స్కీమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటున్నాం. బహుశా ఇవాళ రేపు ఆ గవర్నమెంట్ ఆర్డర్ కూడా విడుదల చేసి ఆ జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఈ కొత్త అనౌన్స్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేశారో దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా జిల్లాధికారి యంత్రాంగం కృషి చేస్తుంది. అదేవిధంగా ఈ నిన్న ఏదైతే బ్లాక్ ఫంగస్ గురించి చాలామంది చర్చించుకున్నారు, అంటే మ్యూకర్ మైకోసిస్ అంటారు దాన్ని, ఆ డిజీజు. దాన్ని మనం ఏ విధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలనో, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో ఆ కొనుక్కునే విధానం ఇవన్నింటి మీద కూడా డిస్కషన్ అయింది. డిస్కషన్ చేసి ఒకటి ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో ఈ మ్యూకర్ మైకోసిస్ని ట్రీట్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. అక్కడ కావాల్సినటువంటి డాక్టర్సు ఆ క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో
అరేంజ్మెంట్స్ వెంటనే ప్రారంభించుకోమన్నారు. అది కాకుండా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయో, ఎక్కడైతే అటువంటి టెక్నికల్ మ్యాన్ పవర్ ఉందో అటువంటి హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ కోసం ఈ ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీ పథకంలో కలపాలని, దానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేయాలనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. బహుశా ఇవాళ రాత్రి వరకు ఆ గవర్నమెంట్ ఆర్డర్ కూడా జారీ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ఇంజెక్షన్ వాయిల్స్ అయితే ఉన్నాయో దానికోసం ఇందాకనే కమాండ్ కంట్రోల్ సెంటర్ మీటింగు, అదేవిధంగా పర్చేజ్ కమిటీ మీటింగ్ ఇవన్నీ కూడా మేము నిర్వహించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత అలొకేషన్ వచ్చి ఉంది. అంటే ఏ విధంగా అయితే రెమ్డెసివిర్, ఏ విధంగా అయితే ఆక్సిజన్ అలొకేషన్ ఇస్తూ ఉన్నారు, ఆ విధంగా ఇప్పుడు దీనికి కూడా అలొకేషన్ ఇస్తున్నారు. ఆ అలొకేషన్ వరకు ఇవాళ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా కొంత స్టాక్ అవసరం పడుతుంది కాబట్టి వెంటనే దానికోసము టెండర్స్కి పోవాలనేది నిర్ణయించుకొని షార్ట్ టెండర్ నోటిఫై చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇటువంటి కేసెస్ మీద ఈ ట్రీట్మెంట్ కోసం ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్కి, ఎందుకంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ చెప్పడమే అంటే సరైన టైంలో మనం డిటెక్ట్ చేయగలిగితే కేసు తక్కువ నంబర్ ఉంది, ఇది మరీ అలార్మింగ్ నంబర్స్ ఏమి ఉండవు. బట్ ఎందుకంటే ఇటువంటి ఈ మ్యూకోర్మైకోసిస్ అయితే ఉందో అది హైలీ డయాబెటిక్ కేసెస్, అటువంటి హైలీ డయాబెటిక్ కేసెస్ ఎవరైతే కోవిడ్లో ఎఫెక్ట్ అయి ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు, పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు, అటువంటి కేసెస్ మనము ముందుగానే ఒకవేళ గుర్తించగలిగితే సరైన సమయంలో కాంప్లికేషన్స్ వచ్చే ముందు, కాంప్లికేషన్ ఏర్పడే ముందు, అప్పుడు దీన్ని ఈజీగానే ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికోసం కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రాము అమంగ్స్ ది పబ్లిక్, అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలి. అదేవిధంగా మా మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే వెంటనే అటువంటి సిమ్టమ్స్ని గుర్తించి ఆ కేసులు ఇవన్నీ డిటెక్ట్ చేసే విధంగా. అది కాకుండా పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, అంటే ఎక్స్పర్ట్స్ చెప్పడము, ఒకవేళ అనవసరమైనటువంటి కేసెస్లో ఎక్కువ స్టీరాయిడ్ యూసేజ్ ఉన్నట్లయితే, ఎటువంటి కాంప్లికేషన్ ఉన్నటువంటి పేషెంట్స్ కొంచెం మరీ జాగ్రత్తగా ఉండాలి, దాని మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకోవాలనేది ఆదేశాలు జారీ చేశారు. ఇంకొకటి, మనకి నోటిఫైడ్ డిసీజ్ కొన్ని ఉంటాయి, అంటే అటువంటి పాజిటివ్ కేసెస్, ఆ డిజీజ్ ఉన్నటువంటి కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా తెలిసినా గవర్నమెంట్కి తెలియజేసే విధంగా నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ మ్యూకోర్మైకోసిస్ని కూడా ఇప్పుడు నోటిఫైయబుల్ డిసీజ్ కింద నోటిఫై చేసేసి ఏ హాస్పిటల్లో కేసు వచ్చినా ప్రభుత్వానికి తెలియచేయాలి. సో దట్ మనకి టోటల్ ఓవరాల్ పిక్చర్ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఎన్ని కేసులు వస్తున్నాయి, ఈ క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ కూడా ఇవాళ రేపు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అంటే క్లియర్గా ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఈ రఫ్ ఎస్టిమేట్లో ఎవరికి వీలు పడితే వాళ్ళు ఫిగర్స్ తెలియజేసేస్తున్నారు. దానికంటే అంటే క్లియర్గా ఎన్ని కేసులు మనకి వస్తున్నాయో తెలిస్తే ప్రాబ్లం మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, మనకి దీనికి కావాల్సినటువంటి ఇంజెక్షన్ డోసెస్ ఇవన్నీ ఎన్ని కావాలి. ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ కింద దీన్ని నోటిఫై చేస్తున్నాం కాబట్టి మన వైపు నుంచి అరేంజ్మెంట్స్ ఎన్ని చేయాలి, దీనికి కొన్ని ఒక్కొక్క క్యాండిడేట్కి కొన్ని లక్షలు, ఒక 2-3 లక్షలు ఇట్లాగా ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి అంటున్నారు. ఆ డీటెయిల్స్ ఇవన్నీ ఇంకా మనం వర్కౌట్ చేస్తున్నాం. టెండర్స్ అంతా ఫైనల్ అయ్యాక ఇంకా కరెక్ట్గా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ తెలుస్తాయి అనుకోండి. బట్ ఎంత ఖర్చు అయినా చివరికి మనము ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ దీన్ని కలుపుకుంటున్నాం కాబట్టి మనకి కూడా అసెస్మెంట్ క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్ని మనం సరైనటువంటి సమయంలో సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుందనేది నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఓవరాల్ ఏదైతే ఇప్పుడు వరకు మనము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తీసుకోవడము, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయడము,
ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడము, రోజువారీగా ఆక్సిజన్ మానిటరింగ్ చేసుకోవడం, ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నాం అవి ఒక సాటిస్ఫాక్టరీ మెకానిజంలో జరుగుతున్నాయి. రోజువారీగా మనం ఉన్నటువంటి ఆక్సిజన్ అలొకేషన్ కంటే కూడా కొద్దిగా ఇటు ఎక్కువనే ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. ఈ మధ్యలో నేవీ నుంచి వచ్చేటువంటి టీమ్స్ కూడా టెక్నికల్ టీమ్స్ అయితే మనం ఆహ్వానించాం. ఆ టీమ్స్ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైను, మెనీఫోల్డ్స్ ఇవంతా సిస్టమ్ కూడా ఆడిట్ చేసి ప్రతి ఒక్క చోట ఆల్ బిగ్ హాస్పిటల్స్ అన్ని జీజీహెచ్ఎస్ ఇవన్నింటిలో కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి సరైన గైడెన్స్, సరైన ట్రైనింగ్ ఫీల్డ్ స్టాఫ్కి ఎక్కడెక్కడైతే రిపేర్ మెయింటెనెన్స్ అవసరం ఉందో ఇవన్నీ కూడా చేసి బాగా ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ వేస్టేజ్ కాకుండా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసే విధంగా కృషి చేశారు. ఆ నేవీ నుంచి వచ్చే టీమ్స్ని కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఓవరాల్ చాలా జిల్లాల్లో ఇప్పుడు ఒక 5 to 10% సేవింగ్స్ ఉన్నట్లు అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్లు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. కరెక్ట్గా ఇప్పుడు మనం కంపైల్ చేస్తున్నాం. జిల్లా వారీగా అంతకుముందు ఆక్సిజన్ యూసేజ్ ఫుల్ బెడ్ స్ట్రెంత్ మీద ఎంత ఉండింది, ఇప్పుడు అదే ఫుల్ బెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా ఇవాళ ఆక్సిజన్ కన్సంప్షన్ ఎంత ఉంది, ఆ ఫిగర్స్ ఇవన్నీ కూడా జిల్లా వారీగా మేము సేకరిస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే అందరికీ క్లియర్గా ఉండాలి, ఎక్కడ కూడా మనం ఆక్సిజన్ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ వల్ల ఏమైనా వృధా అవుతుందా అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. కాబట్టి ఆ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఇది ఓవరాల్ నిన్న సాయంత్రం నుంచి మేము ప్రతి ఒక్క హాస్పిటల్లో సీనియర్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ సంప్రదించుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ వరకు వచ్చేటువంటి సమాచారం ప్రకారం 9 మంది అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. ఇప్పటివరకు అయితే నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మ్యూకోర్మైకోసిస్ వల్ల డెత్ జరిగినట్లు సమాచారం లేదు. ఆయన నిన్న సాయంత్రం నుంచి డీటెయిల్డ్గా యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు ఈవినింగ్ కల్లా ఫుల్ యాజ్ ఇట్ ఈస్గా కేస్ బై కేస్ కంపైల్ చేసి, ఎందుకంటే ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా మనం తీసుకోవాలి కాబట్టి రేపు సాయంత్రం కల్లా ఈ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషను తీసుకొని మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 9 మంది కేసెస్ మనం ఐడెంటిఫై చేశాం. I'll explain to you recruitment. See, I don't know how these figures are floating. I'll explain the exact recruitment details to you. Specialists కాకుండా స్పెషలిస్టు, జీడిఎం, స్టాఫ్ నర్స్ అన్ని డేటా మీకు ఇస్తాను. 2020లో ఫస్ట్ వేవ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏది జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా అంతమంది మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. అవసరమైతే అంతకంటే ఎక్కువ ఒక 20% కూడా చేసుకోండి అని చెప్పేసి అన్ని జిల్లాల అధికారులకి ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. నౌ లెట్ us see కేటగిరీ వైజ్. స్పెషలిస్టు 148 మంది స్పెషలిస్టు లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేశాం ఫర్ కోవిడ్. 148 గాను ఈసారి 108 మంది స్పెషలిస్ట్ రిక్రూట్ అయ్యారు. జీడిఎంఓస్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ లాస్ట్ టైము 2524 మందిని మనం రిక్రూట్ చేశాం. ఈసారి దాని మీద చాలా ఎక్కువ మంది 3025 మందిని మనం జీడిఎంఓస్ కింద రిక్రూట్ చేశాం. స్టాఫ్ నర్సెస్ 5225 లాస్ట్ టైం చేస్తే 5493 మందిని ఈసారి రిక్రూట్ చేశాం. అదేవిధంగా మిగతా అంటే అదంతా డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టెక్నీషియన్స్, ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్. ఇప్పుడు ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ అయితే 4320, లాస్ట్ ఇయర్ అయితే 4144 ఈసారి చేశాం. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే 17315 లాస్ట్ టైం చేసుకుంటే ఈసారి 17901 ఇంతమంది రిక్రూట్ చేశాం. సో 40 మెంబర్ స్పెషలిస్ట్స్ 148కి ఈసారి 108 మంది ఉన్నారు, అంటే 40 మంది తక్కువ. దానికి కూడా కారణాలు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఈ డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్లో పర్మనెంట్గా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మనం ఆ పర్మనెంట్ రిక్రూట్మెంట్ 4-5 నెలలు జూన్ జూలై నుంచి మొదలుపెట్టి డిసెంబర్ వరకు దాదాపు
9000 మందిని ఓవరాల్ మనం 9700 మందిని మనం రిక్రూట్ చేశాం. దాంట్లో డిఎంఈ ఇన్స్టిట్యూషన్ చాలామంది ఉన్నారు, తర్వాత పబ్లిక్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ చాలామంది ఉన్నారు. సో చాలామంది స్పెషలిస్టు దే హ్యావ్ జాయిన్ ది పర్మనెంట్లీ వేకెంట్ పోస్ట్ విచ్ రిక్రూటెడ్ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అయితే మనం చెప్తున్నాము, దిస్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ ది పర్మనెంట్ పోస్ట్ విచ్ ఆర్ ఫిల్డ్ అప్. లాస్ట్ ఇయర్కి ఆ ఖాళీ ఉన్నాయి 9000 పోస్టులు, అవి మనం నింపుకున్నాం. ఆ రోజు ఖాళీ ఉన్నప్పుడు మనం 17,000 మందిని తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఖాళీ నింపుకొని మళ్ళీ 17,000 మందిని తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా జిల్లాల్లో డాక్టర్స్ కొరత ఉంది, లేకపోతే స్పెషలిస్ట్ కొరత ఉంది, అటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. అది కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ హెల్ప్ లైన్లో స్టాఫ్ డిప్లాయ్ చేసాము, దాంట్లో మీరు చూడండి 3,991 మంది డాక్టర్స్లో 662 మంది స్పెషలిస్ట్ ఉన్నారు. సో ఇంతమంది డాక్టర్స్ని మనం అంతకుముందు ఈ 104 కాల్ సెంటర్ కోసము షిఫ్ట్ వారీగా కొంతమందిని మాత్రమే డిప్లాయ్ చేసేవాళ్ళం. సో ఇంతమంది అంటే దాదాపు 4,000 మంది డాక్టర్స్ని ఫుల్ టైం టెలికన్సల్టేషన్ విధానంలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అయితే స్టెప్స్ తీసుకున్నాం. దానివల్ల ఎక్కడ కూడా మనకి ఈ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ అనేది ఇష్యూ కాదు. అంతేకాకుండా ఎంతోమంది స్టూడెంట్స్, మనం కూడా కొంత డేటా మీకు ఇచ్చాను. మెడికల్ స్టూడెంట్స్ మీరు చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు 2,068 మంది, హౌస్ సర్జన్స్ 2,467 మంది, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 676 మంది, నర్సింగ్ స్టూడెంట్స్ 2,061, డెంటల్ స్టూడెంట్స్ 381 మంది. ఇంతమందిని ఇందాక నేను మీకు చెప్పేటువంటి వివరాల కంటే మళ్ళీ వీళ్ళని కూడా ఇప్పుడు మనం ఎంగేజ్ చేసుకున్నాం. సో దానివల్ల వీలైనంత వరకు మనం చేసుకుందాం. అది ఇప్పుడు ఉన్నటువంటి అరేంజ్మెంట్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత 2-3 రోజుల నుంచి అయితే అసలు ఈ బెడ్స్ ఖాళీ దొరకపోవడము, లేకపోతే దానికోసం 104లో క్రైసిస్గా ఏర్పడము, అది కూడా బాగా తగ్గింది. చాలా వరకు ఒక ఈక్విలిబ్రియం, అంటే బెడ్స్ ఖాళీ అవుతున్నాయి, పేషెంట్స్కి మనం ఇస్తూ ఉన్నాము, జిల్లా వారీగా ఈక్విలిబ్రియం అంతా కూడా సెట్ అయింది. కోవిడ్ కేర్ సెంటర్స్లో మనం ప్రారంభించేటప్పుడు 25 రోజుల క్రితము సరిగా ఒక 200-300 మంది కూడా లేరు. ఇప్పుడు 17,000 మంది. లాస్ట్ ఇయర్ పీక్లో, లాస్ట్ ఇయర్ ఫస్ట్ అసలు మొదలుపెట్టిందే మనము కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని కోవిడ్ కేర్ సెంటర్స్కి పంపడము. కోవిడ్ కేర్ సెంటర్స్లో ఎవరైనా సీరియస్ కేసెస్ ఉంటే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిషన్ ఇప్పించుకోవడం. అప్పుడు కూడా పీక్లో మనం దాదాపు 20,000 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్లు సెప్టెంబర్ లాస్ట్ ఇయర్లో ఆక్యుపై ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు మనం పెంచుకుంటా పోయి ఆల్రెడీ 17,400 వరకు వచ్చేసాం కోవిడ్ కేర్ సెంటర్లో. డెఫినెట్గా ఈ వీకెండ్ వరకు 20,000 కంటే ఎక్కువనే ఈ ఫిగర్ దాటుతుంది. కాబట్టి స్లోలీ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ కంట్రోల్. ఇంకా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఒకవేళ ఈ డౌన్వర్డ్ ట్రెండ్ మొదలైతే పొజిషన్ కొంచెం కంఫర్టబుల్గా రీజనబుల్గా ఉంటుంది నేను భావిస్తున్నాను. చూసి స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి సిస్టమ్ క్లియర్. ఉదాహరణంగా ఇంక్లూడింగ్ రూరల్ ఏరియా మనం చూస్తున్నట్లయితే, లెట్ us say from where we start from voluntarily what is called a fever survey. అయితే ఇప్పుడు ఫీవర్ సర్వే మనం గత 2 రోజుల నుంచి, అంటే మొన్న చేసాము, నిన్న చేసాము, ఇవాళ సాయంత్రం కల్లా మోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పూర్తి అవుతుంది. ఇప్పుడు వరకు వచ్చేటువంటి సమాచారం ప్రకారం ఈ 3 రోజుల పాటు 91,000 మంది టోటల్గా ఫీవర్ కేసెస్ ఉన్నట్లు, అటువంటి సిమ్టమ్స్ కేసెస్ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ బిజినెస్. సో ఆ ఫీవర్ కేసెస్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసుకోవడము, అందరికీ ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడము. సో ఇది ఏంటి ప్రోయాక్టివ్ స్టెప్. వాలంటరీగా యాజ్ అ రెస్పాన్సిబుల్ స్టేట్ మనం మొదలుపెట్టింది. లేకపోతే ఈ కేసెస్ కొంతమంది మాత్రం పిహెచ్సికి లేకపోతే హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, కొన్ని కేసులు కాంప్లికేట్ అయ్యి మన దృష్టికి వచ్చేది హాస్పిటల్స్లో, లేకపోతే తెలియకుండా కొంతమంది ట్రీట్మెంట్ కూడా అయిపోయి ఆటోమేటిక్గా రికవర్ అయ్యేవాళ్ళు. సో ఇంత పెద్ద ఎత్తున 3 రోజుల్లోనే రాష్ట్రం అంతా కవర్ అయ్యే విధంగా మనం డ్రైవ్ తీసుకున్నాం. సో యాజ్ టు మాప్ అప్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పాసిబుల్ కేసెస్. అక్కడ నుంచి సెకండ్ స్టెప్ ఏంటి, టెస్టింగ్. మెడికల్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. థర్డ్ ఏంటి, ఈ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ట్రయేజింగ్ చేసి, లేకపోతే ఈ స్పెషలిస్ట్ ఎవరైతే 104లో ఉన్నారో వాళ్ళు ట్రయేజింగ్ చేసి,
ఇటువంటి వాళ్ళని ఎవరెవరికి అయితే హోమ్ ఐసోలేషన్ సరిపోతుందో, ఎవరెవరికి అయితే కోవిడ్ కేర్ సెంటర్ సరిపోతుందో అటువంటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, హోమ్ ఐసోలేషన్ అయితే ఆల్రెడీ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చాం కాబట్టి ఏఎన్ఎం తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళే ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేసుకోవడం, మిగతా వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్కి పంపడం. అయితే ఎవరికి అయితే దీంట్లో హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉందో అవన్నీ కూడా ఊరికే వదిలేయకుండా ప్రతి ఒక్క కేసు 104 కాల్ సెంటర్కి ఏ విధంగా అయితే కాల్ వచ్చాక మనం ప్రతి ఒక్క కాల్ మానిటర్ చేస్తున్నాము, అట్లాగనే దీంట్లో కూడా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా మానిటరింగ్ చేసి హాస్పిటల్ చేరే వరకు ఫాలోఅప్ చేసుకోవడం. అయితే ఏదైతే ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే రూరల్ ఏరియా వైపు మైగ్రేషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ అంతకుముందు ఏదైతే అర్బన్ ఏరియాలో కేసులు ఉన్నాయో అవి ఎక్కువ వచ్చాయి కాబట్టి మిగిలినటువంటి కేసులు ఎక్కడైతే మిగులుతాయో అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి కేసెస్ కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ అంబులెన్సెస్ అందుబాటులో పెట్టి వాళ్ళే ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని అవసరం ఉన్న వాళ్ళని హాస్పిటల్స్ చేర్పించే విధంగా యాక్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అందరికీ చెప్పారు. సో పేషెంట్ రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎవరికైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే ఆ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉందో అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి బాధ్యత కూడా అధికార యంత్రాంగమే వహించాలి. సో ఆ సెటప్ అంటే పేషెంట్ అర్బన్ ఏరియాలో ఉన్నారు కాబట్టి స్వయంగా చాలామంది హాస్పిటల్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండవచ్చు. బట్ రూరల్ ఏరియా నుంచి ఎక్కువ మటుకు ఆ పేషెంట్స్కి ట్రాన్స్పోర్టేషన్ని మనం అరేంజ్ చేయాలి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో అందరూ కూడా దృష్టి సాధించి ఎక్కువ అంబులెన్సెస్ అవసరమైనా కూడా హైర్ చేసి పెట్టుకోవాలనేది జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశాం. కాబట్టి పేషెంట్ లోడ్ సో లాంగ్ యాజ్ ఇప్పుడు మన బెడ్ స్ట్రెంత్ ఎంత అయితే ఉందో ఆ బెడ్ స్ట్రెంత్ ఉన్నంత వరకు పేషెంట్ రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా మనము హాస్పిటల్లో అడ్మిషన్ ఇచ్చి చేయాల్సిందే. ఎవరికి అయితే ఏ జిల్లాలో అయితే ఆ బెడ్ అవైలబిలిటీ ఒక 2 hours 3 hours 4 hours కొంత అవైలబిలిటీ ఇష్యూ ఉంటుందో అక్కడ ఏదైతే మొన్న నేను మీకు డీటెయిల్స్ ఇచ్చాను, ఈ జర్మన్ హ్యాంగర్స్ లాంటిది మనం హాస్పిటల్ ప్రైమిసెస్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చాలా జిల్లాలో ఇప్పటికే ఫంక్షనింగ్ మొదలైనాయి. మిగతా కూడా డెఫినెట్గా ఈ వీకెండ్ వరకు అన్ని జిల్లాలో టోటల్ 34 సెంటర్లు మనం అటువంటివి కడతా ఉన్నాం. ఆ 34కి 100% ఈ శుక్రవారం శనివారం వరకు ఆపరేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అక్కడైనా తాత్కాలికంగా వాళ్ళని పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఎప్పుడైతే హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా కూడా డైరెక్షన్ జారీ చేసాం. అయితే డేటా మనం చూసుకుంటే లాస్ట్ మండే ఎప్పుడైతే గవర్నమెంటు ప్రతి ఒక్క హాస్పిటల్లో 50% బెడ్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఇస్తే బాగుంటుందనేది మనం జియో ఇచ్చాము. ఆ రోజుకి ఈ రోజుకి ఇప్పటికే మనం ఆఫ్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ కొన్ని రోజుల తర్వాత రివ్యూ చేస్తే 36% బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయి ఉన్నాయి. అంటే గవర్నమెంట్లో ఫుల్ అయినా కూడా ఆ తర్వాత అది 39కి పెరిగింది, ఆ తర్వాత అది 42కి పెరిగింది. ఇప్పుడు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్లో ఉన్నటువంటి కేసెస్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎంతమంది తీసుకుంటున్నారు అని మనం చూసుకున్నట్లయితే 67% పేషెంట్స్ ఇవాళ కోవిడ్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఇంకా మనం సరైన మానిటరింగ్ విధానంలో అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్రాసు వీళ్ళంతా కూడా ఇంకా కృషి చేసి దీన్ని ఇంకా పెంచుకునే విధంగా ఎఫర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాం. కేస్ బై కేస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గర అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళు డబ్బులు ఖర్చు చేయకుండా ఆరోగ్యశ్రీ పథకంతోనే కోవిడ్ ట్రీట్మెంట్ పొందాలి. అటువంటి అరేంజ్మెంట్స్ కూడా పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. యా In my view, it has been cleared. I don't see cases which are pending for 4 days or 5 days. ఏదైతే ఒక 20-25 days బ్యాక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇక్కడ అడగడం జరిగింది. ఆ రోజుకి చాలామంది మీడియా ఫ్రెండ్స్ 3 days 4 days తీసుకుంటా ఉన్నారు టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అని చెప్తా ఉన్నారు. ఇన్ మై వ్యూ అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ బ్యాక్లాగ్ క్లియర్ చేయడంతో పాటు 1 టెస్టింగ్ కెపాసిటీ మనం స్ట్రీమ్లైన్ చేసాం. రోజువారీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ 70,000 పైన చేసేటువంటి గవర్నమెంట్ ల్యాబ్స్లో మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్స్లో చేసేటువంటి కెపాసిటీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక 4,000 పైన మనం ఈ 200 మెషిన్స్తో కూడా టెస్టింగ్ జరుగుతూ ఉంది. ర్యాపిడ్ కిట్స్ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దూరమైనటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా హాస్పిటల్ అందుబాటులో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ ర్యాపిడ్ కిట్ టెస్టింగ్స్ అది ఒక 20,000 పైన యావరేజ్గా జరుగుతూ ఉంటాయి.
అది కాకుండా ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళకి కూడా తెలియజేశాం. అంటే ఎక్కడెక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి కెపాసిటీ సరిపోవట్లేదు, అవసరమైతే శాంపిల్స్ అన్నీ కూడా ప్రైవేట్ ల్యాబ్లో కెపాసిటీ ఉంటే కొన్ని జిల్లాల్లో అక్కడ కూడా ఆ కెపాసిటీ ఉపయోగించుకోమన్నాం. సో ఇన్ మై వ్యూ డైలీ వెన్ వీ మానిటర్ ఐ డోంట్ సీ సిచ్యువేషన్ వేర్ 3 days టెస్ట్ రిజల్ట్స్ ఆర్ నాట్ డిక్లేర్డ్. ఇప్పుడు రెండోది దీంట్లో కొన్ని చోట ఆలస్యం జరుగుతూ ఉంది. ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఇట్ టేక్స్ 2 days 2.5 days. దానికి కూడా గల కారణాలు ఏంటంటే అటువంటి కేసెస్ పాజిటివ్ కేసెస్ కాదు. మనం ల్యాబ్లో నుండి ఫంక్షన్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే ఆ ల్యాబ్లో సపోజింగ్ ఒక ల్యాబ్ 5,000 టెస్ట్ చేసి ఉంటే కెపాసిటీ ఉందో ఆ 5,000 శాంపిల్స్ టెస్ట్ చేసేటప్పుడు సపోజింగ్ ఒక 1000 మంది పాజిటివ్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 15-20%. ఆ 1000 మంది పాజిటివ్ని వాళ్ళు వెంటనే టెస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి రిపోర్ట్ కొట్టేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వారికి SMS పోతూ ఉంది. అయితే ఆలస్యం ఎక్కడ జరిగేది మేము అనలైజ్ చేస్తే ఒక 3-4 days బ్యాక్ ఏదైతే నెగటివ్ ఉన్నాయో రిజల్ట్స్ అవి డేటా ఎంట్రీ చేసుకుందాం, రేపు చేసుకుందాం ఆ ధోరణిలో వెళ్ళేసరికి ఈ నెగటివ్ టెస్ట్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి డేటా ఎంట్రీ లేట్ అయిపోయి వాళ్ళకి లేట్గా SMS పోయింది. సో ఈ ప్రాబ్లం అంతా కూడా గుర్తించి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్లో ఉన్నటువంటి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా డ్యూటీలు వేయడం జరిగింది ఈ ల్యాబ్స్లో. అంటే సో దాట్ అట్లీస్ట్ ఏదైతే శాంపిల్స్ టెస్ట్ అయిపోయినాయో రిజల్ట్స్ నెగిటివ్ ఉన్నట్టు తెలిసింది, వెంటనే దానికి డేటా ఎంట్రీ చేసుకున్నట్లయితే కనీసం ఆ పేషెంట్కి SMS వెళ్తుంది, వారు కూడా సంతోషంగా ఉంటారు. అంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చింది ఒక ఆ నమ్మకంతో ఇంకా మిగతా యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాగా మనం చాలా యాంగిల్స్లో స్టెప్స్ తీసుకున్నాం. ఉదాహరణగా ఇంకోటి చెప్తాను మీకు. జిల్లా వారీగా ర్యాపిడ్ అంటే ఈ RT-PCR టెస్ట్ చేసేటప్పుడు ఈ శాంపిల్ కలెక్షన్ అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ప్రతి ఒక్క మండలంలో శాంపిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆ శాంపిల్స్ అన్నీ కూడా రూట్ వారీగా ఈ ల్యాబ్కి రావాలి. ఎందుకంటే RT-PCR ల్యాబ్స్ అన్ని చోట ఉండదు, ఓన్లీ వెరీ ఫ్యూ లొకేషన్స్ RT-PCR ల్యాబ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ శాంపిల్ మార్నింగ్ మనం తీసుకుందాం అనుకోండి, ఈ రూట్ వారీగా ఈ కలెక్షన్ చేసేసరికి ఈ కొన్ని జిల్లాలో ఆ శాంపిల్ కలెక్షన్లోనే సాయంత్రం అయిపోయేది ఈ ల్యాబ్కి వచ్చేసరికి. ఇంకా ఆ ల్యాబ్లో వచ్చి టెస్ట్ అయ్యేగా ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక కొంచెం ఆలస్యం ఉండింది దాంట్లో. ఇది కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే అవసరం, ఎందుకంటే ఎక్కువ శాంపిల్ మనకి అర్బన్ ఏరియా ప్రాంతంలో ఎక్కువ వస్తాయి కాబట్టి వాటికి సెపరేట్ వెహికల్స్ పెట్టి సెపరేట్గా రోజుకి 2-3 ట్రిప్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా అరేంజ్మెంట్ చేశాను. సో దట్ అక్కడ శాంపిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే ఆ శాంపిల్స్ ల్యాబ్కి వచ్చినట్లయితే అట్లీస్ట్ ఆ శాంపిల్ ఏ సమయంలో అయితే మనం తీసుకున్నాము అక్కడ నుంచి ఈ ల్యాబ్కి వచ్చేటప్పటికి ఏదైతే 10-12 గంటలు కూడా కొన్నింటికి సమయం పట్టేది అది ఇప్పుడు మనం బాగా తగ్గించుకున్నాం. సో అట్లా అంటే ఎక్కడెక్కడైతే ఈ టైం గ్యాప్ మనం తగ్గించే అవకాశం ఉందో అటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నామనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనికి అసెస్మెంట్ వన్ ఈజ్ వీ హ్యావ్ ఫుల్ డేటా, అంటే ఎవరీ శాంపుల్ ఎప్పుడు తీసుకున్నాం, ఎప్పుడు రిజల్ట్ ప్రకటించామనేది ఆ డేటా అనాలిసిస్ చేసుకుంటా ఉన్నాం. సెకండ్లీ ఈ 104కి వచ్చే కాల్స్ మనకి కూడా ఐడియా వస్తుంది. అంటే పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, ఎవరికైతే ఎక్కువ టైం పడుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఇట్లాగా మేము శాంపుల్ ఇచ్చాం, ఇంకా టెస్ట్ రిజల్ట్స్ మాకు తెలియలేదు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్ అసెస్మెంట్ తీసుకుంటే ఒక 15 days బ్యాక్ నుంచి ఇప్పుడు చాలా మార్పు ఉంది పరిస్థితుల్లో. అది ఫీల్డ్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా తెలుస్తుంది. అంటే ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ లేదనేది కాదు, బట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజ్. అది కాకుండా ఇంకా కొన్ని ల్యాబ్స్ RT-PCR ల్యాబ్స్ మనం ఆ జిల్లా కలెక్టర్తో అందరూ కూడా రివ్యూ చేసుకొని ఇంకొక 11-12 RT-PCR ఏదైతే మషిన్స్ ఉన్నాయో అవి కూడా సెటప్ చేస్తూ ఉన్నాం. అటు మళ్ళీ ఒక 7 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉన్నది. అది అంటే ఇప్పుడు ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో GGs ఉన్నాయో అక్కడ కాకుండా ఇంకా వేరే చోట కూడా హెడ్ క్వార్టర్లో ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 15-20 daysలో ఆ ల్యాబ్ సెటప్ అయితే ఇంకా అటువంటి ప్రాంతాల్లో కూడా వెంటనే రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.